బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏవి రంగనాథ్ని అరెస్ట్ చేయండి అంటూ హైకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ హైడ్రా తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించే ఈ తదంగం అంతా కూడా నడుస్తూ ఉన్నది. మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఒక ప్రైవేటు ల్యాండ్ విషయంలో హైడ్రా వ్యవహరించినటువంటి తీరు పైన కూడా హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కూడా చర్యలు తీసుకోవాలన్న దాని కూడా నిన్న హైకోర్టులో వాదనలు వినిపించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో ఏదైతే హైకోర్టులో ఉన్నటువంటి పరిధిలోని దాన్ని కూడా చూడకుండా డైరెక్ట్గా మరోసారి వెళ్ళి హైడ్రా ఏ విధంగా చర్యలకు పాల్పడుతుందన్న దాన్ని కూడా హైడ్రా సీరియస్ అవుతూ ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కూడా సో 2 సార్లు 3 సార్లు కూడా హైకోర్టులో పిటిషన్లు ఉన్నాయి. పిటిషన్ని ధిక్కరిస్తూ కూడా మళ్ళీ వెళ్ళి ఆ ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటుంది. ఆ ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనర్కి నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. నోటీసులు ఇచ్చి కూడా ఎఫ్ఐఆర్ కాపీ కూడా కంప్లైంట్ కాపీ కూడా రాసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో దాంతోనే ఆ పిటిషన్దారుడు ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యం కనిపించింది. సో నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా హైకోర్టుకు హాజరైనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఇక వాదోపవాదాలు విన్నటువంటి కోర్టు ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలి మార్చుకోవాలని అనే దాని మీద కూడా మందలించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే అనేక దాఫలాలుగా దాదాపు 2-3 సార్లు చెప్పినా కూడా హైకోర్టు మళ్ళీ అదే ప్రైవేట్ ల్యాండ్కి వెళ్ళి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనే దాని మీద కూడా హైడ్రా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ప్రభుత్వానికి చెప్తున్నా ఇటు హైడ్రాకు చెప్తున్నా కూడా ఎందుకు వ్యవహార శైలి అనేది మార్చుకోవట్లేదు, కోర్టులను కూడా ధిక్కరిస్తారా అనే దాని మీద కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆ ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించి మీకు ఏమైనా అనుమానాలున్నా లేకపోతే హైడ్రా దగ్గర ఏమైనా వాస్తవాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఇక్కడ హైకోర్టులో పిటిషన్లు ఉన్నా కూడా ఆ పిటిషన్ ధిక్కరిస్తూ మరోసారి వెళ్ళి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు అనే దాని మీద కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి మొట్టికాయలు వేస్తూ ఉంది. దాంతోపాటు ప్రభుత్వానికి కూడా అంటే ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తూ ఉన్నదా లేకపోతే హైడ్రా ప్రత్యేక చొరవతో చేస్తున్నదా, ఒక సంస్థగా అంటే ప్రభుత్వానికి అనుగుణంగానే పనిచేస్తుంది కదా ఈ హైడ్రా అనేది, ఎందుకు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనే దాన్ని కూడా ఇటు ప్రభుత్వం పైన ఇటు హైడ్రా పైన కూడా మరి హైకోర్టు ధర్మాసనం అంతా కూడా సీరియస్ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అరెస్టు చేయండి అనే దాన్ని కూడా హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. దాని తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాది వాదనలు వినిపించి వివరణ ఇచ్చుకోవడంతో సో ఈ అరెస్ట్ని ఉపసంహరించుకున్నారు అనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. ఇంకోసారి ఇట్లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి, కోర్టులను ధిక్కరించడానికి ఎవరికి కూడా వీలేదు అనే దాని మీద కూడా హైకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను తీసుకురావడం జరిగింది. హైడ్రా వచ్చిన తర్వాత చాలా వరకు కూడా మనం చూస్తున్నాం, చాలా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ ల్యాండ్లను కాపాడింది, దాంతోపాటు చెరువులను కాపాడింది, కబ్జా చేసినటువంటి కబ్జా కోర్లను కూడా వారి అన్వర్లో ఉన్నటువంటి ల్యాండ్లను కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్లను కూడా కాపాడే ప్రయత్నాలు చేసింది. చాలా వరకు కూడా ప్రభుత్వానికి కూడా ఆస్తులు కూడబెట్టింది అనే దాని మీద కూడా మనం హైడ్రా మీద చూసినాం. సో ఇప్పుడు అట్లాంటి హైడ్రా ప్రభుత్వ ఆస్తులని కాపాడకుండా ప్రైవేట్ ల్యాండ్లో కూడా జోక్యం చేసుకుంటుంది అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ తదంగం అంతా కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ల్యాండ్కి వెళ్ళి హైడ్రా చర్యలు తీసుకోవడం వల్లనే ఈ తదంగం అంతా కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఆ పిటిషన్దారు డైరెక్ట్గా హైకోర్టు వెళ్ళాడు, మొదటిసారిగా వెళ్ళి ఇట్లా హైడ్రా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది అనే దాని మీద కూడా దానికి సంబంధించినటువంటి సెల్డీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా హైకోర్టులో మరి ఆధారాలతో కూడా చూపించినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాని ద్వారా హైకోర్టు గతం నుంచి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కూడా పిలవడం జరిగింది, హైకోర్టుకు పిలిపించి గతంలో చెప్పడం జరిగింది. సో దీన్ని చర్యలు తీసుకోవద్దు ఈ ల్యాండ్కి సంబంధించి అనే దాన్ని కూడా చెప్పడం జరిగింది. సో 2సారి కూడా వెళ్ళడం జరిగింది. ఇన్నిసార్లు చెప్తున్నా కూడా ఎందుకు ధిక్కరిస్తూ ఉన్నాడు ఈ పిటిషన్లకు సంబంధించి అనే దాన్ని కూడా చాలా ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకనొక సిచ్యువేషన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ని అరెస్ట్ చేస్తారా అనే దాని కూడా వినిపించింది నిన్న హైకోర్టు వాదనలకు సంబంధించి కూడా. సో ఇప్పుడు ఈ వార్త అంతా కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఒక హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన ఇట్లాంటి వ్యాఖ్యల హైకోర్టుకు సంబంధించి అంటే తను ఏం చేస్తుంటాడు ఏంటి అనే దాన్ని కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వివిధ కథనాల ద్వారా కూడా వినిపిస్తూ ఉన్నది. సో ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కూడా చర్యలు తీసుకోమంటున్నారంటే ఇక రానున్నటువంటి ఈ భవిష్యత్తులో కూడా రంగనాథ్ చాలా చక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి వివాదాలకు తావేయకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు పదే చెప్తా ఉన్నది రంగనాథ్కి సంబంధించి కూడా. సో ఇటు పేదల ఇండ్లకు కావచ్చు,
అదేవిధంగా ఇటు ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఇండ్లకు కావచ్చు, సో స్థలాలకు కావచ్చు, సో వీటిపైన చర్యలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సరైన ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకోవాలనే దాన్ని కూడా చెప్తున్నది. సో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఇటు సోషల్ మీడియాలో ఇటు అదేవిధంగా వివిధ ప్లాట్ఫామ్లో కూడా వివిధ కథనాల ద్వారా కూడా రాస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలి మార్చుకుంటారా ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా. మరి ఇక నుంచి హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసినాం ఈ ఏదైతే హుస్సేన్ సాగర్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా హైడ్రా పర్యటించినటువంటి నేపథ్యం. సో ఇక్కడ చాలా వరకు కూడా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నాయనే దాని కూడా ఇటు ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా మనం ఇష్యూ చూసినాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా జలవిహార సంబంధించినటువంటి ఇష్యూ కూడా మనం చూసినాం. సో ఇట్లా హైడ్రా దూకుడు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇటు ప్రభుత్వ భూములతో పాటు చెరువులోని బఫర్ జోన్లో ఉన్నటువంటి దాని మీద కూడా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. గతంలో కూడా నాలాలకు చుట్టుపక్కల ఉన్న ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లకు సంబంధించి కూడా వారికి చెప్పకుండా ముందుగానే ఈ కూల్చివేత చర్యలు చేపట్టారు అనేది మనం చూసినాం. సో ఇటు బాధితుల నుంచి పెద్ద ఎత్తున కూడా వారు ధర్నాలు చేసిరు, నిరసనలు తెలిపారు. ఇటు హైడ్రా పైన ప్రభుత్వం పైన ఎంతో వ్యతిరేకత కూడా వచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. సో ఇటు మరి హైడ్రా మాత్రం అది అంతా కూడా బఫర్ జోను చెరువులకు సంబంధించిన ల్యాండ్ అనే దాని మీద కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ సమయంలో కూడా హైకోర్టు ఇటు రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది, పేదల ఇళ్ల జోలికి వెళ్ళకూడదు, ఎవరున్నా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఆ ప్లేస్ని హైడ్రా కూల్చివేయడానికి వీలేదు, వారికి పునరావాసం కల్పించిన తర్వాత చర్యలు తీసుకోండి అనే దాని మీద కూడా హైకోర్టు గతం నుంచి కూడా తేల్చి చెప్పింది. సో ఆ చెప్పిన తర్వాత కూడా కొంత వ్యవహార శైలి అనేది మారిందని చెప్పుకోవచ్చు. హైడ్రాకి సంబంధించి కూడా కొంత ఈ కూల్చివేతల క్రమం అనేది కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా పేదలు ఉంటే వారికి నచ్చజెప్పడం కావచ్చు, వారికి ఇంకో వేరే దగ్గర చోటు కల్పించడం కావచ్చు, అదంతా కూడా చూసినాం. సో ఇప్పుడు ఈ ప్రభుత్వ ల్యాండ్కి వీటికే కాకుండా ఇంకో ప్రైవేట్ ల్యాండ్ల వైపు కూడా దూసుకుపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో వాటి మీద చర్యలు తీసుకోవద్దు, ఒకవేళ ఉంటే మాత్రం సరైన ఆధారాలతో కోర్టుకు రావాలి, లేకపోతే సంబంధిత వెరిఫికేషన్ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప ఇష్టానుసారంగా కోర్టులో ఉన్నటువంటి దానిని కూడా ఇవాళ పట్టించుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనే దాన్ని కూడా మరి హైకోర్టు హెచ్చరిస్తూ ఉంది, మందలిస్తూ ఉంది. ఇకపైన ఇట్లాంటి చర్యలకు తావు ఉండకూడదు అనే దాని కూడా చెప్తున్నది. సో మరి దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ విధంగా మరి స్పందిస్తాడు ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. నిన్న ఒక్కసారిగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంటుండే, ఒకవేళ హైడ్రాకు సంబంధించిన న్యాయవాదులందరూ కూడా వివరణ ఇచ్చుకోకపోతే రంగనాథ్ని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంటుండే అనే దాన్ని కూడా నిన్న కోర్టు పక్కన అంతా కూడా కొంత హై టెన్షన్ వాతావరణం కూడా మనం చూసినాం. సో దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వివిధ సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. ఇవాళ హైడ్రా చేస్తున్న వ్యవహార శైలి కరెక్ట్గా లేదు, ఇవాళ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి కూల్చేయడం, లేకపోతే కొన్ని చోట్లలో బెదిరింపులకు కూడా పాల్పడుతుంది అనేది ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఆరోపించినప్పటికీ కూడా ఈ హైడ్రా వ్యవహార శైలి అనేది మార్చుకోవట్లేదు అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. మరి చూద్దాం, ఈ తదంగం అంతా కూడా ఎటు దారి తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది. సో అనవసరంగా ఆ ప్రైవేట్ ల్యాండ్లోకి హైడ్రా ఇన్వాల్వ్ అయిందా, దానివల్లనే ఈ తలనొప్పి వచ్చిందా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి అనే దాని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. ఇంకోవైపు నుంచి ప్రభుత్వం మాత్రం చెప్తున్నది హైడ్రా ఉండాల్సిందే, హైడ్రా వల్ల చాలా వరకు కూడా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడో ఏదో ఒక చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కానీ మనం చూడాల్సింది అభివృద్ధి, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడే విధానంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే దాన్ని కూడా ప్రభుత్వం చెప్తున్నది. సో హైడ్రా వల్ల ఎట్లాంటి నష్టం లేదు. ఇప్పుడు ఒకవేళ హైడ్రానే తీసుకురాకపోతే ఈ నాలాలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఇళ్ళని తొలగించకపోతే రేపటి నాడు విపత్తు పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఈ జీవించే విధానం కూడా చాలా శిథిలావస్థలో మారిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఇప్పుడు తొలగించినటువంటి నల్ల చెరువు కావచ్చు, సున్నం చెరువు కావచ్చు, లేకపోతే బతుకమ్మ కుంట లాంటి ప్రాంతాల్లో కావచ్చు. సో అక్కడ చుట్టుపక్కల ఆ చెరువుకి ఆ నాలాలకు ఆనుకునే ఇండ్లు కట్టిర్రు. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ఎక్కువ వర్షాలు పడినప్పుడు కానీ, ఓవర్ఫ్లో వచ్చినప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి ఇల్లులు కూలిపోవడం, కృంగిపోవడం. సో అప్పుడు ఈ ఎక్కువ కూడా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కదా అనేది ప్రభుత్వం చెప్తున్నది. సో దాని ద్వారానే ఈ చర్యలన్నీ కూడా చేపడుతున్నాము. ఇది ప్రజలందరి కోసము, ఈ మహానగరాన్ని తీర్చిదిద్దడం కోసమే ఈ హైడ్రాని తీసుకొచ్చినాం అనే దాని కూడా ప్రభుత్వం చెప్తున్నది. కానీ బాగానే ఉన్నది.
సో ఇప్పుడు ఎవరైనా ఈ కబ్జాలకు గురైన వారిని ఇళ్లను కూల్చివేయడం కావచ్చు, నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి ఖాళీ చేసి పంపించి ప్రభుత్వంలోకి తీసుకుంటుంది అనుకుందాం, బాగానే ఉంది. నాలాలను కూడా పునరుద్ధరిస్తూ ఉన్నారు, చెరువులను కూడా కాపాడుతూ ఉన్నారు, చెరువులను కూడా పునరుద్ధరించి అక్కడ మంచి వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసి ఒక మినీ పార్క్ లాగా, మినీ ట్యాంక్ బండ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు చాలా ప్రాంతాల్లో. ఓకే, కానీ ఈ ప్రైవేటు స్థలాలకు సంబంధించి ఎందుకు ఈ హైడ్రా వెళ్తుంది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతున్నది. ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించి సేల్ డీడ్స్ కానీ, లేకపోతే డాక్యుమెంట్స్ కానీ, ఎన్ఓసి కానీ ఏది లేకున్నా కూడా చట్టరీత్యా వెళ్ళాలి కదా. డైరెక్ట్గా వెళ్ళి యాక్షన్ తీసుకోవడానికి హైడ్రాకి లేదు, పర్మిషన్ లేదు అనేది హైకోర్టు చెప్తున్నది. సో మరి ఇన్ని పర్మిషన్లో, ఇన్ని తగాదాల్లో కూడా మరి హైడ్రా తన నడవడికను మార్చుకుంటుందా, లేకపోతే ఇదే వ్యవహార శైలిలో ముందుకెళ్తుందా ఏంటి అనేది చూడాలి. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సంబంధించి కూడా ఇవాళ మంగళవారం ఈరోజు మధ్యాహ్నం సమయంలో కూడా మరోసారి కూడా వాదోపవాదాలు వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన చర్యలు ఉంటాయనే దాని మీదనే మరి హైకోర్టు చెప్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉన్నది. మరి చూద్దాం ఈ వివాదం అంతా ఎక్కడికి వెళ్తుంది, దేనికి తారు తీస్తుంది. హైడ్రా మరి ఇప్పుడు ప్రైవేటు ల్యాండ్లకు కావచ్చు, ప్రైవేటు స్థలాలకు కావచ్చు వెళ్లకుండా కేవలం ప్రభుత్వ స్థలాల్లోనే ఆక్రమించిన దాంట్లోనే వెళుతుందా, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్లకు సంబంధించి కూడా సరైన సేల్ లీజ్ కావచ్చు, ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ లేకపోతే దాని మీద కూడా చర్యలు తీసుకుంటుందా, ఇటు హైకోర్టుకి ఎట్లాంటి సమాధానం చెప్తుందనే దాని మీద కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.